ఇప్పుడు చూడండి, తెలంగాణలో హరితహారం అని ప్రాజెక్ట్ ఉంది. అంటే హరితహారం అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా ఆకుపచ్చగా చేసేస్తారని. నేను ఈ కేసులన్నీ చూశాను. భద్రాచలంలో కోయా ట్రైబల్స్ ఉన్నారు. కొన్ని గ్రామాల్లో ఏమైందంటే వాళ్ళు తరతరాలుగా అక్కడ సాగు చేస్తున్న కోయా కుటుంబాల్ని హరితహారం పేరు పెట్టి నిర్వాసులు చేశారు. చేస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓల సహాయంతో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసాం, పాత డాక్యుమెంట్స్ అన్ని. వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నారు మాకు శాటిలైట్ ఇమేజరీ ఉంది, వాళ్ళు లేనట్టు కనిపిస్తుందని. అంటే శాటిలైట్ ఇమేజరీ చెట్లు చూపిస్తుంది, కింద ఏముందో చూపించదు, ఆ టెక్నాలజీ సరిపోదని అవన్నీ తీసి నేను నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ లో నేను కంప్లైంట్ లాడ్జ్ చేశాను. చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఆ కేసు. ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఈ రోజు అమలు అవ్వలేదంటే దానికి నిజంగా కారణం ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని అమలు చేసే దానికి అడ్డంకులు కల్పిస్తున్నాయని. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డామినేషన్ అది. అక్కడ మీరు పట్టాలు ఇస్తే వాళ్ళ తాలూకు డామినేషన్ తగ్గుతుంది, కనుక వాళ్ళు అడ్డేస్తున్నారు. నేను ఇద్దరు తెలంగాణకి ఆంధ్ర కూడా రాశాను. చూడండి, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో వాళ్ళు హర్డిల్స్ క్రియేట్ చేయడానికి వీల్లేదు, చట్టం అది. సో ఈ విధంగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ దీనికి ఏం చేశారు, ఒక జనరల్ గా అడవుల మీద 1 ఎకరం అడవిని మీరు ఒక ప్రాజెక్టుకి తరలిస్తే దానికి 2 ఎకరాలు ఆల్టర్నేటివ్ గా ఇంకో దగ్గర ఫారెస్ట్ చూపించాలని సుప్రీంకోర్టు గోడవాల్మన్ కేసు అని, అది మంచి ఒక జడ్జిమెంట్, కాంపెన్సేటరీ ఫారెస్టేషన్. కానీ ఏమైంది, కాంపెన్సేటరీ ఫారెస్టేషన్ పెద్ద ర్యాకెట్ అయిపోయింది. వీళ్ళు ఏమంటారు, ఒక ప్రాజెక్ట్ కి ఏదో 40 ఎకరాలు తీసుకుంటున్నాం, 80 ఎకరాలు చూపించాం. నేను చూశాను, నేను కొన్ని కేసులు తీసుకున్నాను. ఈ 80 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి, అందులో చూస్తే 80 ఎకరాలు లేవు, అక్కడ ఫారెస్ట్ లేదు, ఆ ల్యాండ్ లో ఫారెస్ట్ రాదు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్యులెంట్ కుంభకోణంగా అయింది. అది నేను మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ దృష్టికి తీసుకొచ్చాను. అది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ కాంపెన్సేటరీ ఫారెస్టేషన్ వీళ్ళు ఏం చేస్తారంటే 1 ఎకరానికి 2 acres అంటారు, ఏం అమలు అవ్వలేదు ఇన్నాళ్ళుగా. అంటే ఏంటి, ఒకవైపు ఫారెస్ట్ పోతుంది, మేము కాంపెన్సేటరీ ఫారెస్టేషన్ చేస్తున్నాం అంటున్నారు, కానీ రావడం లేదు. ఇప్పుడు చూడండి ఎంత అన్యాయం అంటే ఛత్తీస్గఢ్ లో, జార్ఖండ్ లో ఈ కోల్ బ్లాక్స్ ఆక్షన్ చేస్తున్నారు. అక్కడ ఈ పీసా చట్టం అమలు చేయలేదు, అటవీ హక్కుల చట్టం అమలు చేయలేదు. కానీ ఆ ఏరియా అంతా మంచి ఫారెస్ట్ వెల్త్ అది, అందులో బయోడైవర్సిటీ ఉంది. మొన్న యునైటెడ్ కింగ్డమ్ లో దాస్గుప్తా గారు చాలా ఫేమస్ ఎకానమిస్ట్ మన ఇంగ్లాండ్ లో, ఆయన ద్వారా ఆయన ఒక కమిషన్ చేశారు స్టడీ, దాస్గుప్తా రివ్యూ అని, ఈ బయోడైవర్సిటీ తాలూకు వాల్యూ ఎంత అని ఆయన క్యాల్కులేట్ చేశాడు, ఎకనామిక్ వాల్యూ. ఇప్పుడు మీరు ఒక ఎకరాన్ని మీరు మైనింగ్ ఇస్తే మీకు సమాజానికి వచ్చే లాభం ఏమిటి, ఇందులో ఉన్న బయోడైవర్సిటీ వల్ల సమాజానికి ఎంత లాభం చేకూరుస్తుంది, కంపేర్ చేస్తే ఈ వాల్యూ చాలా హెచ్చు. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఈ మైనింగ్ వల్ల మాకు మంచి ఇది వచ్చేస్తుంది మాకు అని ఉన్నటువంటి మంచి ఫారెస్ట్ వెల్త్ ని డైవర్ట్ చేస్తున్నారు. కొన్ని నో గో ఏరియాస్ ఉన్నాయి ఫారెస్ట్ ఏరియా, థిక్ ఫారెస్ట్ ఏరియాస్, అవన్నీ తీసుకుని ఇప్పుడు ఈ కోల్ మైనింగ్ కి ఓపెన్ చేస్తున్నారు. తప్పది, దానివల్ల సమాజానికి నష్టం అది. దాని మీద క్యాల్కులేట్ చేయొచ్చు మనం. నేను ప్లానింగ్ కమిషన్ లో ఒకప్పుడు ఈ ప్రాజెక్ట్ అప్రైజల్ డివిజన్ నేను హెడ్ గా ఉండేవాడిని. అందులో మేము ఏం చేస్తామంటే సోషల్ కాస్ట్ అండ్ సోషల్ బెనిఫిట్స్ అని, ప్రతి ప్రాజెక్ట్ కి సమాజానికి నష్టాలు, సమాజానికి లాభాలు, అది మేము క్యాబినెట్ కి పెడతాము. దీనివల్ల నెట్ గా లాభం ఉందా, నష్టం ఉందా. కొన్ని ప్రాజెక్ట్స్ లాభాలు కనిపిస్తాయి ఎందుకు కంపెనీ దృష్టిలో, కానీ సమాజం దృష్టిలో నష్టం, కనుక అటువంటి ప్రాజెక్టులు మనం చేయకూడదని. సో ఈ విధంగా అయిందన్న. ఇక ఈ కాంపెన్సేటరీ ఫారెస్టేషన్ పేర్లో ఏం చేస్తున్నారు, ఎక్కడైనా ప్రాజెక్ట్ తీసుకుని ఒక 30 ఎకరాలు ఏదో 100 ఎకరాలు తీసుకుంటే 200 ఎకరాలు మేము ట్రైబల్ ఏరియాస్ లో ఇచ్చామంటాడు. అక్కడ అప్పుడే ఫారెస్ట్ ఉంది, వీడు ఇచ్చేది ఏం లేదు, కొత్త ఫారెస్ట్ ఏం కాదు అది. అంటే మనమే చీట్ చేసుకుంటున్నాం, ఇది తప్పు. సో ఇన్ని విధాలుగా ఇవన్నీ అవుతున్నాయి ఇప్పుడు. సో నేను 2-3 విషయాలు చెప్పాలి. నేను ట్రైబల్ అఫైర్స్ కమిషనర్ గా 1986లో ఉన్నాను ఈ ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు హ్యామండార్ఫ్ అని, కాన్రాడ్ ఫాన్ హ్యామండార్ఫ్ అని, ఆయన ఒక ఆస్ట్రియా నుంచి వచ్చినటువంటి ఒక ఆంథ్రోపాలజిస్ట్. ఆయన ఎప్పుడు నిజాం టైం నుంచి ఉన్నాడు. ఆయన మన ట్రైబల్ గ్రామాల్లో నివసించాడు. ఆదిలాబాద్ లో మార్లవాయి గ్రామంలో ఆయన బ్రిటిష్ ఇంగ్లీష్ వైపు ఇద్దరు కలిసి ఉన్నారు, జీవించారు, 6 ఏళ్ళు ఉన్నారు. కానీ ఇమాజిన్, ఒక పొలిటీషియన్ చూపించారు ఒక గ్రామంలో ఉండగలరా, ఒక ఆఫీసర్ ఉండగలరా? ఆ గ్రామంలో ట్రైబల్స్ తో నివసించే వాళ్ళు, వాళ్ళ మీద రాశారు పుస్తకాలు, చాలా బ్రహ్మాండంగా. ఆయన నాతో బాగా పరిచయం ఆ రోజుల్లో. ఆయనే వచ్చి మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలి, వరంగల్లో ఏటూరు నగరంలో ఎలా చేయాలి. చాలా ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏటూరు నగరం ఉంది కదా, ఏటూరు నగరం వరంగల్లో, అక్కడ రోడ్లు వచ్చాయి. చాలా మంది అంటారు ట్రైబల్ ఏరియాస్ ఓపెన్ చేసేయండి, రోడ్లు వేసేయండి, వేస్తే దానికి అభివృద్ధి వచ్చేది. అభివృద్ధి అనే పదానికి ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. అభివృద్ధి ఒక కార్పొరేట్ సంస్థ దృష్ట్యా అభివృద్ధ, ఒక రాజకీయ లీడర్ దృష్ట్యా అభివృద్ధ, ప్రజల దృష్ట్యా అభివృద్ధ, అది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఏం చేశారు, మాకు అక్కడ చూడండి ఆర్టీసీ బస్ వచ్చింది, రోడ్లు వచ్చాయి,
చూస్తే గమ్మత్ ఏంటంటే ఆర్టీసీ బస్సు ఆ రూట్ అంతా గుంటూరుతో కనెక్ట్ అయ్యింది. గుంటూరు అందరూ వచ్చి ఇక్కడ భూములు లాగేసుకుంటున్నారు. వాళ్ళ కోసం వచ్చిన రోడ్డు అది, వీళ్ళ కోసం కాదు అది. అదేనా? సో ఇటువంటి విషయాలు మనం చాలా ఇంపార్టెంట్ ఈ ట్రైబల్ ఏరియాస్ లో. సో నేను ఈ హేమండార్ఫ్ గారితో మేము బాగా క్లోజ్ గా పనిచేసాం. అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా కొంత చాలా మటుకు అప్రిషియేట్ చేశారు. అప్పుడే ఐటీడీఏ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఆంధ్రలో చాలా దానికి అంతా అన్ని ఫంక్షన్స్ ఇచ్చారు. అది కూడా ఆ టైంలోనే ఎస్ఆర్ శంకరన్ గారి టైంలో మేము చేసాము. చేసి ఈ కొత్త ఇది కొంతవరకు ఐటీడీఏ వల్ల లాభాలు వచ్చాయి. నాకు ఎప్పుడు ఒరిస్సా చీఫ్ మినిస్టర్ గా ఉన్న గోమంగా గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన ఒరిస్సా చీఫ్ మినిస్టర్ గా ఉండేవారు. ఆయన వస్తుంటారు, ఆయన తెలుగు మాట్లాడతారు. ఈయన చెప్పేవారు నాకు, గోమంగా గారు, శర్మ మీ ఐటీడీఏలు బాగున్నాయి, మా ఒరిస్సా అంత బాగోలేవని. వాళ్ళకి మంచి ఇది ఇచ్చారని. కానీ ఐటీడీఏలు కూడా ఇప్పుడు దాన్ని కూడా డైల్యూట్ చేసేస్తున్నారు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్ లో ఈ వీళ్ళు ఎలాగోలా అడవి ఫారెస్ట్ రిసోర్సెస్ తీసుకోవడం, మినరల్స్ తీసుకోవడం, దాని మీదే కానీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అధికారాలు ఇవ్వడం, వాళ్ళ గ్రామ సభలకి అధికారాలు ఇవ్వడం, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అది తక్కువ. మన ఆంధ్రాలో ఒక మంచి స్టెప్ ఏంటంటే ట్రైబల్ సప్లైన్ అని పెట్టారు బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ 100 రూపాయలు అయితే అందులో ట్రైబల్స్ కి ఏదో వాళ్ళ జనాభా ప్రకారం 7% ఉండాలి. ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ లో 7% ఉంటుంది. కానీ అది ట్రైబల్సే దాన్ని పర్యవేక్షణ చేయాలి. అది అమలు అవుతుందో లేదా. నేను ఎప్పుడు వెళ్తుంటాను మన పడి ఏరియాలో, చెప్తాను ఈ ట్రైబల్ సప్లైన్ తీసుకుని మీరు పర్యవేక్షణ చేయండి, గ్రామ సభలో డిస్కస్ చేయండి, పాయింట్అవుట్ చేయండి అని. కొంతవరకు వాళ్ళని ఎంపవర్మెంట్ అన్నమాట ఇవన్నీ చేయడం కోసం. ఇంకా నేను ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఛత్తీస్గఢ్ లో అక్కడ బస్తర్ ప్రాంతంలో చాలా మంచి ట్రైబల్ ఏరియా. ఈ మినరల్ కంపెనీస్ బాగా వచ్చాయి పెద్ద. అక్కడ మినరల్ కంపెనీలు కొంతమంది రాజకీయవేత్తలు నెక్సెస్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, ట్రైబల్స్ దగ్గర నుంచి ఆ భూములు లాక్కోవాలి. కానీ ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ ఉండడం వల్ల ఆ ఎక్స్ట్రీమిస్ట్ కూడా అగేన్స్ట్ గా వాళ్ళ దగ్గర వాళ్ళతో చేసి మొత్తం మీద ఆ భూములు మాత్రం మినరల్ కంపెనీస్ కి ఇవ్వాలి. ఆయన ఏం చేశారంటే ఒక సల్వాజుడుమ్ అని ఒక విజిలాంతే గ్రూప్, అంటే ఒక స్వచ్ఛందంగా మేము ట్రైబల్ ఇంట్రెస్ట్ కాపాడుతాం అని పేరుతో ఒక సల్వాజుడుమ్, దాంట్లో నాన్ ట్రైబల్స్ ఉన్నారు, కొంతమంది ట్రైబల్స్ ఉన్నారు. ట్రైబల్స్ లో కూడా ఏంటంటే కొంతమంది విలేజ్ హెడ్స్ వాళ్ళు బయటకు వచ్చేసిన వాళ్ళు, ఈ ల్యాండ్ గ్రాబర్ కొంతమంది నాన్ ట్రైబల్స్ అందులో సల్వాజుడుమ్ పెట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ట్రైబల్స్ మీద హింస మొదలుపెట్టారు. చాలా మంది ట్రైబల్స్ చంపేసి వాళ్ళు ఏదో నక్సలైట్ అని పిలవడం, దానికి అవార్డు క్లెయిమ్ చేయడం పోలీసు, ఇలా ఇటువంటి అరాజకాలే. అప్పుడు మేము ఒక టీం పెట్టుకున్నాం, ఇండిపెండెంట్ సిటిజన్స్ ఇనిషియేటివ్. నేను ఆవిడ యాక్చువల్గా ముఖ్యంగా నందిని సుందర్ గారు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ సోషియాలజీ. ఆవిడ మెయిన్ గా ఆవిడే దీంట్లో ప్రైమ్ గా చేసింది. ఆవిడ, నేను, రామచంద్ర గుహ, అలాగే బీజీ వర్గీస్, పారా నక్వి, ఇంకొక జర్నలిస్ట్ జార్ఖండ్ నుంచి ఒక 7 వెళ్ళాము. వెళ్ళి మేము ఆ మాలుమూరు ప్రాంతాలలో సల్వాజుడుని కాంటాక్ట్ చేసాం, ఈ ఎక్స్ట్రీమిస్ట్ అందరినీ అడిగాం. తర్వాత గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఈ లీడర్లు, అప్పుడు మహేంద్ర కర్మ గారు ఉంటే ఆయన కూడా కలిసి వాళ్ళ మీద దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అన్ని విధాలుగా వాళ్ళు నష్టపోతున్నారు. ఒకవైపు వీళ్ళ ఎక్స్ట్రీమిస్టులు, ఒకవైపు ఈ పారామిలిటరీ ఫోర్సెస్, కానీ వాళ్ళకి వాయిస్ ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళకి హింస బాగా హెచ్చయింది అక్కడ. నేను యాక్చువల్గా అక్కడ మన ఈ దాని పేరేంటి దంతెవాడలో మన ఈస్ట్ వైపు ఈ భద్రాచలం సైడ్ ఈ ఛత్తీస్గఢ్ ఏరియాలో అక్కడ గుత్తి కోయాస్ ఉన్నారు. మనకి కోయాస్ అంటారు, అక్కడ గుత్తి కోయాస్. ఆ గుత్తి కోయాస్ తెలుగులో మాట్లాడు. సో నేను వాళ్ళతో వెళ్ళి మాట్లాడాను తెలుగులో. మిగిలిన వాళ్ళు తెలుగు రాదు, నాకు తెలుగు వచ్చు. వాళ్ళతో వెళ్ళి కలిసి మాట్లాడాను. పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ తాలూకు గుడారాలను తీసేసుకుని అవి ఏదైతే వాళ్ళు క్యారీ చేయగలరో అని సంకలో పెట్టుకుని ఆంధ్ర వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, మాకు పోలీసులు కొడుతున్నారు, వీళ్ళు కొట్టేస్తున్నారు, అందరూ కొట్టేస్తున్నారు, మాకేమి లేదు అని పాపం చాలా మంది భద్రాచలం వైపు వెళ్ళిపోయారు. వెళ్తే అక్కడ వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టారు మన వాళ్ళు ఆఫీసర్. అప్పుడు హైకోర్టుకి కేసు వెళ్ళి వాళ్ళని కాపాడడానికి నేను కలెక్టర్ ఖమ్మంకి అందరికి రాసి వాళ్ళకి ఎలాగో ప్రొటెక్షన్ అని గుర్తుకు ఇప్పుడు ఉన్నారు చాలా మంది గుర్తుకోవాలి. ఈ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లో ఈ గుర్తుకోవాల్సి వెళ్ళిపోతున్నా సరే వాళ్ళకి లెక్క లేదు, వాళ్ళకి ఖాతాలు లేదు, ఆ భూములు ఎలాగో వచ్చేస్తున్నాయి. ఆ గవర్నమెంట్ కూడా పెద్ద సెన్సిటివ్ గా లేకపోయింది. అటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఆ ఏరియాలో. సో అప్పుడు దాని మీద మేము రిపోర్ట్ ఇవ్వడం, అది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ప్రెజెంట్ చేయడం. తర్వాత మాకు సక్సెస్ లేకపోతే మేము సుప్రీంకోర్టులో కేసు వేసాం. నేను, రామచంద్ర గుహ, నందిని సుందర్, 2-3 ట్రైబల్స్ సెపరేట్ కేసు వేసాం. కొంతవరకు దాని మీద మంచి జడ్జ్మెంట్స్ వచ్చాయి. సుప్రీంకోర్టు మాకు చాలా మంచి జడ్జ్మెంట్స్ ఇచ్చారు. కొంతవరకు అప్పుడు దానివల్ల ఏంటవుతుందంటే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి సమస్యల గురించి నాకు కూడా కొంత అవగాహన ఉంది బాగాను. ఈ సల్వాజుడుమ్ ఎక్స్పీరియన్స్ లో మేము బాగా లోపలికి వెళ్ళి, చాలా డేంజరస్ ఏరియా అక్కడ, ఈ ల్యాండ్ మైన్స్ అన్ని ఉంటాయి.
ఎలాగో లోపలికి వెళ్ళి అవన్నీ తీసి అవన్నీ స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం. ది వార్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఇండియా దాని పేరు, ఆ రిపోర్ట్ పేరు. ఆ రిపోర్ట్ దాని మీదే ఈ కేసు అంతా, సుప్రీంకోర్టు అంతా కేసు. ఇంకా మొన్ననే అది పూర్తిగా క్లోజ్ అయింది. చాలా రోజులు గడిచింది, దాని మీద చాలా గొడవ అయింది. మా మీద కొంతవరకు అటాక్ చేశారు వాళ్ళు గవర్నమెంట్స్ దీనివల్ల, ఏదో మేము తప్పు చేసినట్టు. సో ఇటువంటి విషయాలు నాకు. సో ఇప్పుడు నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు పాడేరు ప్రాంతం ఇలా ట్రైబల్స్ గ్రూప్స్ అందరూ నాతో టచ్ లో ఉంటారు. ఇంత మంచి చట్టాలు ఉన్నటువంటి ప్రదేశంలో ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? నేను ప్రతి రోజు చెప్పేది అదే, చూడనైనా నీకు ఉన్నటువంటి అధికారాలు ఎవరు టచ్ చేయలేరు, ఎవరు కూడా ముట్టుకోలేరు. నేను కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ గారు, నేను శంకరన్ గారు కొన్ని విషయాలు ధిక్కరించేవాడు. ఎందుకంటే మా చట్టాలు మా సైడ్ ఉన్నాయి. కానీ అప్పుడు పాలిటీషియన్స్ అవి టాలరేట్ చేసేవారు. సో మనం పాలిటీషియన్స్ చెప్పే బదులు పాలిటీషియన్స్ మనకు చెప్తున్నారు తప్పది. అలా కాదు, వాళ్ళు చెప్పాలి, మన రాజ్యాంగం గురించి చెప్పాలి, 5th షెడ్యూల్ గురించి చెప్పాలి. ఎన్నో విధాలు కదా వాళ్ళకి లాభాలు వస్తాయి వాళ్ళ ట్రైబల్స్ కి. ఇప్పుడు నా ఉద్దేశంలో ట్రైబల్స్ కి ఎలాగ ఇచ్చారో గ్రామ సభలకి, అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా గ్రామ సభలకి అధికారాలు ఇవ్వాలి నా ఉద్దేశంలో. ఇప్పుడు 73rd and 74th అమెండ్మెంట్స్ ఏమిటి రాజ్యాంగంలో? 73rd and 74th అమెండ్మెంట్ పంచాయతీకి ఇచ్చారు, గ్రామ సభకి మిగిలిన ప్రాంతాలు ఇచ్చారు, కానీ వాళ్ళకి అధికారాలు ఇవ్వరు స్టేట్ గా. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వికేంద్రీకరణ పెట్టి 3 క్యాపిటల్స్ పెట్టి చెప్పాను. వికేంద్రీకరణ ఏంటంటే, మనకు ఉన్న చట్టాల్లోనే ఉంది వికేంద్రీకరణ. వాళ్ళకు ఉన్న అధికారాలు మనం ఇవ్వడం లేదు. ఉన్నవి దాంట్లో ఏమి డబ్బు ఖర్చు లేదు. మీరు గ్రామ సభలు కొన్ని న్యాయం, చిన్న కేసులు, కొంత టాక్సేషన్ పవర్స్, కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చేస్తే వాళ్ళకి ఇదే ప్రజాస్వామ్యం అంటే ఏంటి? గాంధీ గారి మోడల్ నిజంగా చూస్తే ప్రజాస్వామ్యం విలేజ్ లో స్టార్ట్ అవ్వాలి, మీదకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏమైంది, మీద నుంచి ఇక్కడికి. ఇప్పుడు నిన్న ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ముసాయిదా వచ్చింది. నేను సింపుల్ స్టడీ చెప్పాను. ఈ రోజు ఇంటర్నెట్ కనెక్షన్స్ అన్ని గ్రామ సభలు, అన్ని పంచాయతీలతో ఉన్నాయి. ఈ ముసాయిదాని అందరికి పంపించండి, వాళ్ళ కామెంట్స్ అడగండి, చర్చించమని చెప్పండి. అదే కదా ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? చర్చ, డిబేట్, క్వశ్చనింగ్. అదే ప్రజాస్వామ్యం. డిఫరెంట్ అభిప్రాయాలు ఉండొచ్చు. అలా చేస్తే ఏంటవుతుందంటే ఉన్నటువంటి చట్టాలు ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు ప్రజాస్వామ్యం. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన అమర్త్య సేన్ గారు పుస్తకం రాశారు, డెవలప్మెంట్ ఇస్ ఫ్రీడమ్ అని. అంటే ఏంటి డెవలప్మెంట్ అంటే? ఏమిటంటే, ఏది తీసుకున్న డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనండి, డెవలప్మెంట్ కార్యక్రమం అనండి, డెవలప్మెంట్ ప్రణాళిక అనండి, అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ తాలూకు ఫ్రీడమ్ ఇంక్రీజ్ అయిందా, తగ్గిందా? ఆయన ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేస్తే అది డెవలప్మెంట్ కాదు. అది ప్రజల దృష్ట్యా ఏది డెవలప్మెంటో అదే డెవలప్మెంట్. సో నేను ఎప్పుడు ఒక మంచి ఉదాహరణ చెప్తుంటాను, నేను ఇస్తుంటాను. ఇక్కడ ఒక ఎన్జిఓ ఉన్నారు, ఒక లక్కీ బాబు అని ఒక ఎన్జిఓ. ఆయన అస్సాం నుంచి వచ్చి 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు ఇక్కడ మన ట్రైబల్ ఏరియాస్, ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్. ఆయన మొట్టమొదటిలో వచ్చినప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాడు. మీకు ఏం కావాలన్నాడు. చిన్న గ్రామాలు అవి, శివారులు, ఆదివాసీ శివారులు. వాళ్ళు అన్నారు, మాకు స్కూల్ కావాలన్నారు. అంటే అడిగాడు, మీకు స్కూల్ కావాలా, ఎడ్యుకేషన్ కావాలా? అర్థం ఏమిటి? స్కూల్ అంటే ఒక టీచరు, ఆయన ఏదో బయట నుంచి వస్తాడు, శాలరీ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆయన ఉన్న 2-3 రోజుల్లో ఏదో ల్యాండ్ గ్రాబింగ్ మైండ్ చేస్తాడు. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలు. సో ఈ ఎడ్యుకేషన్ కి స్కూల్ కి మధ్యలో ఒక పే కమిషన్, రికమెండేషన్స్, శాలరీకి తప్ప ఇంకేం లేదు. అలాగే ఆయన ఇంకో దగ్గర వెళ్ళాడు, మీకేం కావాలన్నాడు. అంటే మాకు బావి కావాలన్నాడు, నీళ్ళ కోసం. మీకు బావి కావాలా, నీళ్లు కావాలన్నాడు. బావికి నీళ్ళకి మధ్యలో ఒక కాంట్రాక్ట్ ఉంటాడు. మీరు చూడండి, గవర్నమెంట్ లెక్కలో ఇన్ని బావులు కంప్లీట్ చేసామంటే అర్థం ఏమిటి? డబ్బు ఇన్ని కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు చేసాం. కానీ నీళ్లు ఎన్ని లీటర్ల నీళ్లు అంటే ఆవిడ చెప్పలేడు. అక్కడ నీళ్లు ఉన్నాయో లేవో కూడా తెలియదు వాడికి. మీకు స్టాటిస్టిక్స్ లో ఇన్ని బావులు వచ్చేస్తాయి. అలాగే ఇంకో గ్రామానికి వెళ్ళాడు. చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఇది, నిజమైనటువంటి కేసు ఇది. ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఒక శివారుకి వెళ్ళాడు. వెళ్ళి మీకేం కావాలని అంటే, చూడండి మాకు ఇక్కడ మేము అమ్ముకుంటాం, మాకు ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంది, ఈ మూలాలు, ఈ పెరడులు, ఈ చిన్న ఫ్రూట్స్, ఈ ఆకులు, దాంట్లో మంచి హెర్బల్ మెడిసిన్స్ అన్ని ఉంటాయి. మేము సంత ఉంటుంది మాకు. మా సంత ఒరిస్సా సైడ్ ఉంది, మధ్యలో గుట్ట ఉంది. ఆ గుట్ట క్రాస్ చేయాలి, మాకు చిన్న రోడ్డు కావాలని. అంటే అన్నాడు, ఎందుకు మరి ఈ రోడ్డు రాలేదంటే, ఐటీడీఏ వాళ్ళు దాన్ని ఇంకా శాంక్షన్ చేయలేదు. ఎందుకు శాంక్షన్ చేయలేదు అంటే, అది 30, 40, 50 లక్షలు వాళ్ళకి బడ్జెట్ లో అది కుదరాలి, ప్రయారిటీస్ కుదరాలి. కానీ అన్నాడు, ఇంత ఖర్చా? 30 లక్షలు కావాలా మీకు? 40 లక్షలు కావాలి, చూద్దాం తెప్పించండి. అది దాని డీటెయిల్స్ చూస్తే అది 40 అడుగుల వెడతు, తారు, బ్లాక్ టాప్ ఇది పెట్టి, ఎందుకు ఇంత, మీకు ఇంత కావాలా అన్నాడు. అంటే మాకు అక్కర్లేదండి. మరి ఎందుకు ఇంత అంటే, మాకు తెలియదండి,
ఎస్టిమేట్ ఇంజనీర్ గారు చేశారు, అది కాంట్రాక్టర్ గారి కోసం చేసింది. అది వాళ్ళు ఏం చేస్తారు, ఒక రోడ్డు వేస్తే లారీలు వస్తాయి లోపలికి వచ్చి ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ వదిలేయండి, వాళ్ళ భూములు తీసేసుకోవడం, అక్కడ అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ అఫెన్సెస్ కమిట్ చేస్తారు. అందుకోసమే అని. సో అప్పుడు ఇతను అని చెప్పాడు, మీరు ఎందుకు వెయిట్ చేస్తారు, మీరు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు 2-3 శివార్లు ఏదైతే దీనివల్ల బెనిపిస్తారో, ఒక కుటుంబం ఒక మూర అంటే తెలుగులో ఒక హ్యాండ్ అనమాట, ఒక హ్యాండ్ లెంగ్త్, ఒక మూర రోడ్డు వేస్తే ఎన్ని రోజులు పడుతుంది. అక్కడ ఎవరో చిన్న కుర్రాడు మీద పెట్టి 3 నెలలు డిస్కస్ చేస్తే 7 సంవత్సరాలు పడుతుంది. 2 మూరలు చేస్తే ఎంత పడుతుంది, 3 సంవత్సరాలు పడుతుంది. ఇలాగ వాళ్ళ చేత డిస్కషన్ చేయించాడు. ఒక రోజు వెళ్ళగానే అప్పుడు మొదలు పెట్టారు వాళ్ళు వర్క్. దానికి పబ్లిక్ ఎక్స్పెండిచర్, డబ్బులు, బడ్జెట్ ఏమి లేదు, వాళ్ళే డబ్బు చేశారు. చేసి ఒక ఫుడ్ ట్రాక్ లాగా, మంచి ఫుడ్ ట్రాక్ ఒక 10 అడుగులో 15 అడుగులో పెట్టుకుని చేశారు టక్టక్మని. అది 7 నెలలు పట్టింది గుట్టమించి. కానీ ఒక ప్రాబ్లం వచ్చింది, దాని మీద ఒక పెద్ద బండ వచ్చింది, పెద్ద బండ. ఇప్పుడు ఆ బండ అడ్డొస్తుంది, ఈ గుట్ట కదా, అది బండ అడ్డొచ్చింది. ఎలాగా ఈ బండ తీయాలంటే దానికి ఎక్స్ప్లోజివ్ కావాలి. ఎక్స్ప్లోజివ్ అంటే వైజాగ్ రావాలి, ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ కావాలి, ఎక్స్ప్లోజివ్ కొనాలి. ఇప్పుడు అక్కడ అంతా ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా అవడం వల్ల కరప్షన్ తాలూకు రేట్స్ ఇంక్రీజ్ అయిపోయాయి. కరప్షన్ ఉంది, కరప్షన్ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల ఏమి లేదు, ఇంకా పెద్ద ప్రైజ్ అనమాట. ఈయన వచ్చి ట్రై చేస్తే ఇక్కడ చాలా కష్టం, దొరకడం లేదు. ఒక 15-20 మళ్ళీ వెళ్తే ఆ బండ పోయింది. అంటే ఇదేమిటి మీరు ఇలాగ బండ ఇంత మనం అనుకున్నాం అంటే, వాళ్ళ లేదు సార్, మేము అంతా కూర్చొని ఆలోచించాం, దాని మీద ఈ ఎండు కర్రలు పెడలు, ఈ మన రాటలు ఉంటాయి కదా, అవన్నీ పడేసాం, బ్రాంచెస్, దానికి మంట పెట్టి కొంతసేపు అయిన తర్వాత ఆ బండ బాగా వేడెక్కిపోతే అప్పుడు దాని మీద నీళ్లు వేసి కొట్టేసాం, బాధేసాం, ఇప్పుడే వెళ్ళిపోయింది. ఎంత బ్యూటిఫుల్ ఇన్నోవేషన్స్ అండి వాళ్ళు తీశారు. అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మీకు ఏదో ఒక ఇదే డెవలప్మెంట్. వాళ్ళకి కావలసిన వ్యక్తి వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి కావలసిన రోడ్డు వేసుకున్నారు, అందులో ఇన్నోవేషన్స్ అన్ని వాళ్ళవే, లీడర్షిప్ వాళ్ళదే, ఇందులో గవర్నమెంట్కి సంబంధం లేదు. గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా, కాంట్రాక్టర్ మీద డిపెండ్ అవ్వకుండా, ఇంజనీర్ మీద డిపెండ్ అవ్వకుండా చాలా మటుకు చేసుకోవచ్చు. అండ్ ఈ ట్రైబల్ ఏరియాస్ లో అటువంటి ఐడియాస్ రావాలి. నేను ఎప్పుడు చాలా మంది చెప్తుంటాను, డెవలప్మెంట్ అంటే అది అని. ప్రజలు ఏది కావాలంటే అదే డెవలప్మెంట్, అదే చాలా చీపెస్ట్ వే. చూడండి, మీరు ప్రజలు ఏది కావాలంటే అదే మీకు చీపెస్ట్. మీరు కాంట్రాక్టర్ ఏది కావాలంటే అదే హైయెస్ట్, కాస్ట్లీయెస్ట్. మనకి డబ్బు బడ్జెట్ లేదు, ఇది లేదు. ఈ ఈ చాలా మటుకు నా ఉద్దేశంలో ఈ పబ్లిక్ ఎక్స్పెండిచర్ చాలా పెద్ద ర్యాకెట్. అది ఇది మెయిన్ గా కాంట్రాక్టర్ డ్రివెన్ డెవలప్మెంట్, కానీ ప్రజలు డ్రైవ్ చేసే డెవలప్మెంట్ కాదని నా ఉద్దేశం. సో మనం ఇది ఆదివాసీల సమస్యలు, ముఖ్యంగా ఈ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, 5వ షెడ్యూల్ ఉంది, ఆ చట్టాలని మనం మార్చొచ్చు, ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మార్చొచ్చు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ అన్ని మార్చొచ్చు. చాలా గ్రేట్ వర్క్ అది చేయాలి గవర్నమెంట్ అనేది. నిజంగా బాధ్యతాయుక్తమైనటువంటి గవర్నమెంట్ ఇవన్నీ చేయాలి. ప్రతి ప్రెసిడెంట్ కి నేను రాస్తాను, కొత్త ప్రెసిడెంట్ రాగానే లెటర్ రాస్తాను, కానీ స్పందన లేదు. ఇప్పుడు కొత్తగా ఎన్వైరన్మెంట్ మినిస్టర్ గారు వచ్చారు, ఆయన ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్, కేసులు వేశాడు. ఆయన రాస్తే ఆయన కూడా పెద్ద స్పందించలేదు. అంటే గవర్నమెంట్ లో ఆయన ఒక పార్ట్ అయిపోయాడు, ఆయనకి స్పందించలేడు, ఆ స్పందించే శక్తి పోయింది ఆయనకి. సో నేను అనుకోవడం, ప్రజాస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ట్రైబల్ ఏరియాస్ కి సంబంధించింది కాకుండా జనరల్ గా కూడా. మేము ఇక్కడ వైజాగ్ లో ఈ స్లమ్స్ లో మేము పనిచేస్తాం. అక్కడ ప్రజా మేనిఫెస్టో, ఒక్కొక్క స్లమ్ కాలనీలో వాళ్ళ సమస్యలు ఏమిటి మేము చెప్తాం. చూడగా నీకు 1000 రూపాయలు ఇచ్చారు, నీకు లిక్కర్ ఇచ్చారు, నువ్వు ఓటు ఇచ్చేసావు, 5 ఏళ్ళు అయింది, ఎన్ని మాటలు వచ్చాడు మీ ఎమ్మెల్యే? రాలేదు సార్. ఎవరు వచ్చారు? వాళ్ళ పిఏ వచ్చాడు సార్, కాంట్రాక్టర్ వచ్చాడు సార్, బ్రోకర్ వచ్చాడు సార్, ఆయన రాడు. మరి మీరు వెళ్ళి కలిసారా? ఎలా కలుస్తాం సార్, ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. అంటే నీకు 1000 రూపాయలు 5 ఏళ్ళకి నువ్వు ఓటు ఇచ్చేటంటే సంవత్సరానికి ఎంత అయింది? 200 రూపాయలు. 200 రూపాయలు సంవత్సరానికి రోజుకి ఎంత అయింది? రూపాయి కన్నా తక్కువ. అంటే రూపాయి కన్నా తక్కువ నీ దగ్గర నీకు ఇచ్చి మట్టుకాయ పెట్టి నీ ఓటు తీసుకుని మళ్ళీ రాడు. కానీ ఈ సమస్యలకు ఏమైనా పరిష్కారం వచ్చిందో లేదు. కనుక మీ సమస్యలు కూర్చొని మీరు పరిష్కారం కావాలి. వాళ్ళ చేత మేము ట్రైన్ చేస్తాం. వాళ్ళంతా కూర్చుంటారు, నేను వాళ్ళ సంస్థలోకి వెళ్ళి కూర్చుంటాను, వాళ్ళతో చూసి వాళ్ళ చేత మాట్లాడించి, నాకు ఏదో 11 సమస్యలు ఉన్నాయి, దీనికి పరిష్కారాలు కావాలి. లాస్ట్ సెంటెన్స్ అది ఏంటంటే ప్రజా మేనిఫెస్టో, ఆ స్లమ్ తాలూకు మేనిఫెస్టో. చూడండి, ఇక్కడ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కాదు, కాంగ్రెస్ వైఎస్ఆర్సీ అటువంటి మేనిఫెస్టో కాదు, ప్రజల మేనిఫెస్టో. లాస్ట్ సెంటెన్స్ 12వ ఎవరైతే మా దగ్గర ఓటు తీసుకుని గెలుస్తారో వాళ్ళు ప్రతి 3 నెలలు మాకు వచ్చి జవాబుదారీగా చెప్పాలి ఏం చేసేవాళ్ళు. స్టాంప్డ్ పేపర్ మీద సంతకం పెట్టాలి, లేకపోతే ఓటు లేదు, ఓటు పడదు. ఇది మేము చేస్తే మాకు ఇక్కడ అంబేద్కర్ నగర్ అని ఒక స్లమ్ ఉంది, మహిళా సంఘాలు ఉన్నాయి మంచి గట్టిగా. 2014లో చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఇలాగే ఎవరో వచ్చారు, వచ్చి వాళ్ళకి టైం ఉండదు, మీకు 5 ఏళ్ళకి ఒక మాట వస్తాడు, తోకచుక్కలాగా ఉంటారు, తోకచుక్క వచ్చి ఏం చేస్తాడు, ఒక చేత్తో బుడ్డి, ఒక చేత్తో డబ్బు,
ఓటు అని వాళ్ళు అన్నారు, లేదు సార్ మాకు దీని మీద సంతకం కావాలి అంటే అది చాలా కోపం వచ్చేసింది. ప్రజాప్రతినిధి చాలా కోపం వచ్చేసింది. నన్ను ఎవరు అడగలేదు ఇటువంటి ప్రశ్నలు అని తిట్టాడు. తిట్టి మీ అంత చూస్తానన్నాడు. అంటే వీళ్ళందరూ మొబైల్లో అంతా రికార్డ్ చేయించారు. మా మహిళా సంఘాలు అందరూ ట్రైన్ చేసినప్పుడు కలెక్టర్ గారికి వెళ్తే కలెక్టర్ గారు కమిషనర్ పోలీస్ చెప్తే ఆయన వెళ్ళి ఆ స్లమ్ని విజిట్ చేసి మిమ్మల్ని ఎవరిని భయపించడానికి వీల్లేదు అని ఆ క్యాండిడేట్ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయించాం. చేస్తాడు, ఓడిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఏమైంది, మాకు గత 2014 నుంచి ఇంతవరకును వాళ్ళలో ధైర్యం వచ్చింది. చాలా మంది కొత్త లీడర్లు వచ్చారు, మహిళా లీడర్లు వచ్చారు. వాళ్ళు ఎవరిని కాదు, వాళ్ళ తాలూకు హక్కుల గురించి వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు నాకు కరోనా టైంలో ఎక్కడ బయటకు వెళ్ళను, కానీ నా మొబైల్లో ప్రతిరోజు నాకు చెంచు కాలనీ, ఇక్కడ మాకు మైగ్రెంట్ ఒక కాలనీ ఉంది. రోజు వాళ్ళు నాకు సమస్య పంపిస్తారు, ఫోటో తీస్తారు. వాళ్ళు ఏం లేదు, నీకు సమస్య ఉంటే నేను కలెక్టర్ గారికి రాసినట్టు లెటర్ రాసి నాకు మొబైల్లో ఫోటో పంపించు, నేను కలెక్టర్ గారికి పంపిస్తాను, జాయింట్ కలెక్టర్ ఆంధ్ర పంపిస్తాను, చేయకపోతే వాళ్ళ మీద బీద వాళ్ళకి రాస్తాను, గొడవ చేసేస్తాను. సో ఇలాగ మాకు రోజు నాకు ఇదే పని. నాకు ఈ స్లమ్స్ నుంచి అంతా నాకు వాళ్ళు పాపం అప్పుడప్పుడు నాకు టెలిఫోన్ చేసి ఆడియోలో అంటారు, మీరు ఎలా ఉన్నారు సార్, మీ ఆరోగ్యం బాగుందా అని. ఆడియోలో ఈ మొబైల్ టెక్నాలజీ వల్ల ఏమైందంటే కనెక్టివిటీ నాకు అందరూ తెలుసు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రజా మేనిఫెస్టో కార్యక్రమం మాకు ఆల్మోస్ట్ 1-to-1 కాంటాక్ట్ అందరితో. వాళ్ళకి ఏదో రేషన్ రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు, ఇలాగనమాట. ఒకప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. మొన్న రెండు రోజుల కిందట చెంచుకున్నాడు నాకు రాసి, సరే మాకు ఏదో ఇవ్వలేదంటే నేను కలెక్టర్ గారు రాశాను. కలెక్టర్ గారు ఇమీడియట్ గా స్పందిస్తారు. చేస్తే నాకు ఒక హాఫ్ అన్ అవర్ లో ఆయన టెలిఫోన్ చేశాడు, సార్ కలెక్టర్ గారు ఆఫీస్ మమ్మల్ని నైట్ కలెక్టర్ గారు ఆఫీస్ మనం కాంటాక్ట్ చేశారు, సాల్వ్ అయిపోయింది సార్ ప్రాబ్లం. అది నిజంగా అలా ఉండాలి గవర్నమెంట్ అంటే. డోర్ స్టెప్, గడప దగ్గరికి వెళ్ళే గవర్నమెంట్ మనకు కావాలి. సో నేను అనుకోవడం ఈ ట్రైబల్ ఏరియాస్ లో మాత్రం ఈ స్పెషల్ ఏరియా ఇది. అక్కడ వాళ్ళు ఇప్పుడు ట్రైబల్ అనే వాళ్ళు ఎలాగ ట్రైబల్స్ అని గుర్తిస్తారు, వాళ్ళకి 5 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. రిమోట్ ఏరియాస్ లో ఉంటారు, ప్రిమిటివ్ ప్రాక్టీసెస్ ఉంటాయి, ప్రైవసీ ఉంటుంది, వాళ్ళకి ఇలాగే ఉంటాయి. సో వాళ్ళ తాలూకు ప్రాబ్లమ్స్ స్పెషల్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఆదివాసీలు, ఇప్పుడు కాదు, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు తరతరాలుగా ఉన్నాయి. ఆ హక్కులు మనం తీయడానికి వీల్లేదు. ఇది మనం గుర్తించాలి. మనం ఎప్పుడు ఆదివాసీలు ఏంటి ఈ ఓట్ల దృష్టిలో చూడటమే కానీ వాళ్ళు మనుషులుగా చూడము. వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి మనకి లేదేమో అనిపిస్తుంది ఒకప్పుడు నాకు. వాళ్ళ తాలూకు ఫెస్టివల్స్ అని అటెండ్ అయ్యాను. వాళ్ళకి ఎంత మంచి సంస్కృతి, వాళ్ళకి హాస్పిటాలిటీ. వాడు ఎప్పుడు ట్రైబల్ మీకు మిమ్మల్ని హాస్పిటాలిటీ ఇవ్వకుండా మిమ్మల్ని వదలడు. చాలా గ్రేట్ ఇది. అది మార్లవాయిలో ఆయన హేమండార్ఫ్ దంపతులు ఉండేవారు. ఆయన పాపం ఆయన వైఫ్ చనిపోయింది హైదరాబాద్ లో. నేను కమిషనర్ ట్రైబల్ ఉన్నప్పుడు చేస్తే ఆ ఫస్ట్ టైం ఆదిలాబాద్ నుంచి వచ్చారు గోండ్స్ అందరూ. చూడండి కళ్ళని నీళ్ళు పెట్టారు. వాళ్ళు పెట్టి ఆ క్రిమేషన్ నేనే అరేంజ్ చేశాను. హేమండార్ఫ్ గారి వైఫ్ క్రిమేషన్ హైదరాబాద్. అది సో అటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎవరికైతే దాంట్లో యాప్టిట్యూడ్ ఉందో వాళ్ళని పోస్ట్ చేయాలి ఏరియాస్. లేకపోతే అటువంటి వాళ్ళకి యాప్టిట్యూడ్ లేని వాళ్ళని వద్దు. నేను అదే ఆసిఫాబాద్ లో పనిచేసినప్పుడు నాకు టెలిఫోన్ కాంటాక్ట్ లేదు కలెక్టర్ గారి ఆదిలాబాద్ తో. మీకు ఆ రోజులో టెలిఫోన్ ఉండేది కదా, ఎవరు నాతో మాట్లాడడం కష్టం. ఒక విధంగా మంచిదేం, మా అందరికి ఇండిపెండెన్స్ అనమాట. దాంట్లో ఎంత ఒక ఆయన వచ్చాడు, నిర్మల్ కుమార్ బోస్ అని. ఆయన చాలా గ్రేట్ ఆంథ్రోపాలజిస్ట్. ఆయన ఎప్పుడు మన పంచాను లాల్చీ వేసుకుంటాడు. ఆయన గాంధీ అని ఆయన ఈ గాంధీ గారు నౌకాలీలో అక్కడ కమ్యూనల్ ట్రబుల్ వచ్చింది బంగ్లాదేశ్ లో. ఆయన వెళ్ళాడు. వెళ్తే ఆయనకి బెంగాలీ హిందీ ట్రాన్స్లేషన్ ఈయన నిర్మల్ కుమార్ బోస్ పక్కన ఉంటే అంతా ట్రాన్స్లేట్ చేసేవాడు. ఆయన నన్ను విజిట్ చేశాడు. ఆయన కమిషనర్ షెడ్యూల్ ట్రైబ్స్ అప్పుడు నేషనల్ లెవెల్లో కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆయన ఎంత హంబుల్ అంటే నా దగ్గరికి వచ్చి శర్మ నీకు చూపిస్తాను ఎలాగ ట్రైబల్స్ మనం. ఆయన ఆంథ్రోపాలజిస్ట్ కదా, నాకు తీసుకెళ్లి విలేజెస్ అది ఆసిఫాబాద్ లో మారుమూల గ్రామాలు తీసుకెళ్ళి ఎలాగ ట్రైబల్స్ తో మనం వాళ్ళ తాలూకు సర్వే చేయాలి, వాళ్ళ కస్టమ్స్ ఎలా అండర్స్టాండ్ చేయాలి అన్ని నాకు నేర్పాడు. చేసి ఆయన వెళ్తూ అన్నాడు, శర్మ నీకు ఒక చిన్న పేజీ మీద ఈ ట్రైబల్ ఏరియాస్ మనం ఇంప్రూవ్ చేయాలంటే ఎటువంటి సంస్కరణలు కావాలి నాకు రాసి అని చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిపోయాను. అరే నేను సబ్ కలెక్టర్, ఆయన కాన్స్టిట్యూషన్ హెడ్ అన్నాడు. నేను రాస్తే ఒక 6 నెలల తర్వాత లేదు రిప్లై. నువ్వు చేసిన సజెషన్స్ అని మేము పార్లమెంట్ కి ఇచ్చిన రిపోర్ట్ లో ఇన్కార్పొరేట్ చేసాం. ఎంత హంబుల్ గా ఉంటాడు మనిషి ఆయన, కమిషనర్ షెడ్యూల్ ట్రైబ్స్. సో నేను మీ ఛానల్ ద్వారా చాలా మంది యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లు మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజంగా ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రైబల్స్ తో ఒక ట్రస్ట్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే ట్రైబల్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారో అప్పుడు మనం గవర్నెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ తర్వాత సమస్యలు మనం అర్థం చేసుకోగలం. వాళ్ళు మీకు అన్ని చెప్తారు మీకు ఓపెన్ గాను. చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్. ఇప్పుడు ట్రైబల్ ఏరియా ఉందనుకోండి, ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ లో పోడు ఏరియా ఎంత కల్టివేట్ చేస్తున్నారని సర్వే చేయాలి. పాతకాలంలో చైన్ ఉండేది సర్వేకి. చైన్ అంటే ఏంటి, మీ కళ్ళ కనిపిస్తుంది ఈ చైన్ ఇక్కడ, సార్ కొంచెం అటే వెళ్ళండి సార్, ఇటే వెళ్ళండి, వాళ్ళే చెప్తారు ఆనెస్ట్ గాను.
ఇప్పుడు ఏం చేశారు, GPS అని పెట్టారు. GPS లో వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. సో వాడికి ఏమైంది, అది ఆ టెక్నాలజీ పేరులో వాడికి ఉన్న ట్రాన్స్పరెన్సీ తీశారు. ఇప్పుడు ప్రతిదీ గవర్నెన్స్ లో ఏంటంటే వాళ్ళ సమక్షంలో మీరు ఏమైనా చేస్తే అది నిజమైనటువంటి గవర్నెన్స్. ప్రజలకు తెలిసేటట్టు చేయాలి. రైట్ ఇన్ఫర్మేషన్ అదే ఓపెన్ గా చేయాలి. ప్రభుత్వం ప్రజలకు కనిపించేలా పనిచేయాలి, జవాబుదారీగా ఉండాలి. ఇదే కదా, ఇదే మెయిన్. అది లేకపోతే ఇప్పుడు ఏదో మన పార్లమెంట్ బిల్డింగ్ అని కడుతున్నారు ఢిల్లీలో. నేను రాశాను మోడీ గారికి, ఇది పార్లమెంట్ బిల్డింగ్ కాదండి, పార్లమెంట్ తాలూకు క్యారెక్టర్ మీరు మార్చాలి, బిల్డింగ్ అక్కర్లేదు దానికి. మీరు మహిళలకి 50% రిజర్వేషన్ కల్పిస్తే అది నిజమైనటువంటి మార్పు. అందులో షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ వాళ్ళకి రిజర్వేషన్ పెట్టండి. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మీరు టికెట్లు ఇవ్వద్దండి, అదే మీకు మార్పు కావాలి. దీనికి బిల్డింగ్ అక్కర్లేదు, పెద్ద కాస్ట్లీ బిల్డింగ్ 25,000 కోట్ల రూపాయలు పెట్టి. సో ఇవి చాలా, ఇది ఒక విధంగా చూస్తే నా ఉద్దేశంలో జాతీయ స్థాయిలో కూడా గవర్నెన్స్ కి సంబంధించిన విషయాలు. అందులో ట్రైబల్ ఏరియాస్ కి స్పెషల్, గవర్నర్ కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి స్పెషల్ బాధ్యతలు ఉన్నాయి. నేను ఆవిడ గవర్నర్ గారు, తెలంగాణ గవర్నర్ గారికి, ఇక్కడ ఇద్దరికి రాశాను. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు అక్కడ. ఈ గవర్నర్లకి తెలియాలి రాజ్యాంగం గురించి, వాళ్ళకి ఉన్నటువంటి అధికారాలు. ట్రైబల్ సబ్ ప్లాన్ మీద వాటి మీద వాళ్ళు యాన్యువల్ గా రిపోర్ట్స్ పంపించాలి ప్రెసిడెంట్ కి, అది అవడం లేదు. సో నేను నా అనుభవం ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ రిటైర్ అయ్యాను, గత 20 సంవత్సరాలుగా ఉన్నాను వైజాగ్ లో. స్లమ్స్ లోను, ట్రైబల్ ఏరియాస్ లోను ప్రజల సమస్యలు, ప్రజా మేనిఫెస్టో, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఒక గ్రాస్ రూట్ కాదు. నేను అక్కడ కూడా ఈ బీజేపీ, కాంగ్రెస్ విరాళాల మీద కూడా కేసు వేశాను. సో ఇన్ని విధాలుగా మేము చూస్తాను. అంటే ప్రజల తాలూకు సమస్యలు ఎలా పరిష్కరించాలి, ట్రైబల్స్ కి హక్కులు ఎలా ఇవ్వాలి, వాళ్ళలో చైతన్యం ఎలా కల్పించాలి. చైతన్యం ఎప్పుడు వస్తుంది మీకు, వాళ్ళలో చర్చ ఉండాలి ముందు. ముఖ్య ఫస్ట్ థింగ్ ఏంటి, చర్చ. 10 మంది కూర్చొని చర్చించుకుంటే మీ హక్కులు ఆటోమేటిక్గా వస్తాయి. సో ఈ విషయాలు మనం అందరూ గుర్తించాలి. ట్రైబల్స్ తక్కువ పాపులేషన్ కాదు, మన భారతదేశంలో 8% ట్రైబల్స్. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఇచ్చుంటుంది 8% తక్కువ. 1 బిలియన్ పాపులేషన్ లో 8% అంటే యూరోప్ లో కొన్ని కంట్రీస్ కన్నా పెద్ద అన్నమాట. అక్కడ వాళ్ళ తాలూకు ట్రైబల్స్ ఇన్వాల్వ్ చేస్తే ఎంత మనకి డెవలప్మెంట్ వస్తుంది మనకి, అది మర్చిపోతున్నాం. ఏదో గ్రానైట్ మైనింగ్ పెట్టుకుంటే అసలు అక్కడ ఫారెస్ట్ తీసేస్తే, ట్రైబల్ హక్కులు తీస్తే దానివల్ల లాస్ ఎంత, దీనివల్ల లాభం ఎంత చూడాలి కదా. ఎవరు దాని మీద చర్చించారు. నేను ప్లానింగ్ కమిషన్ లో ప్రిన్సిపల్ అడ్వైజర్ ఎనర్జీగా ఉండేవాడిని. ఈ ఎనర్జీ విషయాల్లో నేనే డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ కి, ప్లానింగ్ ఆంధ్రకి నేను అడ్వైస్ ఇచ్చేవాడిని. నేను ఎనర్జీలో పనిచేసిన వాడిని. నా పిహెచ్డి ఐఐటిలో అదే మ్యాథమెటికల్. నా సబ్జెక్ట్ కూడా న్యూక్లియర్ ఫిజిక్స్ బేసిక్ గా. నేను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో నేను సైంటిస్ట్ గా పనిచేశాను బాంబేలో, బాబా గారి దగ్గర. సో నేను చూసింది ఏంటంటే, ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు ఒక 120 మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, ట్రైనీస్, యంగ్ పీపుల్ వచ్చి, వాళ్ళకి ప్లానింగ్ కమిషన్ లో పెద్ద విజ్డమ్ ఉంది, ఆ విజ్డమ్ వాళ్ళతో షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో పాప వచ్చారు. వస్తే ఏమైంది, నేనేమో జూనియర్ మోస్ట్ అడ్వైజర్, నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉండేవారు, 5 ఉండేవారు. సో అందరూ వాళ్ళ తాలూకు విజ్డమ్ ని ఈ చిన్నపిల్లలందరికీ చెప్పేస్తున్నారు, వాళ్ళకున్న విజ్డమ్ అంతా. నేను ఊరుకున్నాను, నేను జూనియర్ మోస్ట్ కలిపి నేను మాట్లాడాను. అందులో ఒక కుర్రాడు అడిగాడు, యంగ్ ఫెలో, వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ లో అనుభవం లేదు, ఫ్రెష్ గా వచ్చారు, ప్రపంచంలో ఫ్రెష్ గా చూస్తున్నారు, అది అడ్వాంటేజ్. వాడు అన్నాడు, సార్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఇప్పుడు సర్దార్ సరోవర్, ఆ రోజులో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఎన్వైరన్మెంట్ ప్లానింగ్ కమిషన్ ఇచ్చారు కదా, దానికి ఎంతో క్రిటిసిజం ఉంది కదా అన్నాడు కుర్రాడు. అంటే ఈయన మా సీనియర్ అడ్వైజర్, ఆయన సంబంధం లేదు దీంతో, కానీ ఆయన విజ్డమ్ ఉంది కదా ఆయనకి బాగాను, సీనియారిటీ, భారతదేశంలో సీనియారిటీ విజ్డమ్. అన్నాడు, అదేం లేదు, మీరు అడగండి, ప్లానింగ్ కమిషన్ లో మాకు అవన్నీ చూస్తాం, అన్ని యాంగిల్స్ చూసేసి మేము క్లియర్ చేస్తామని ఆయన. నాకు కొద్దిగా బాధ వేసింది, ఏమిటి ఇటువంటి రిప్లై ఇచ్చాడని. మాట్లాడు అంతా అయిపోయింది, నాకు ఇచ్చారు టర్న్. నేను అన్నాను, చూడండి ఆ కుర్రాడు అడిగాడు సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ గురించి ప్లానింగ్ కమిషన్ క్రియేట్ చేసిందా అని, చాలా మంచి ప్రశ్న అది, దాంట్లో చాలా కోణాలుగా చూడాలి. ఒక ఉదాహరణ చూడండి, సాధారణంగా పర్యావరణ గురించి ఏదో ఫ్యాషనబుల్, ఈ పర్యావరణవేత్తలు ఏదో ఫ్యాషనబుల్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు అభివృద్ధిని ఆపేస్తున్నారు, యాంటీ డెవలప్మెంట్ పీపుల్ ఇలాగా అంటారు. ఒకే ఒక ఉదాహరణ, మీరు ఢిల్లీలో వసంత విహార్ లో ఉన్నారు. వసంత విహార్ అంటే చాలా పాష్ ఏరియా, రిచెస్ట్ పీపుల్ ఉంటారు ఢిల్లీలో. హైదరాబాద్ లో ఈ మన బీగంపేటలు ఏదో అట్లా మంచి మంచి ఏరియాస్ ఉంటాయి, బజారా హిల్స్, అలాగా మంచి ఏరియా అన్నమాట. అక్కడ ఉన్నారు, ఉండి ఎవరైనా ప్రాజెక్ట్ పర్యావరణవేత్త ఏమైనా అంటే, పర్యావరణవేత్త ఆపేస్తున్నాడు డెవలప్మెంట్ అని చెప్పి మీరే క్రిటిసైజ్ చేస్తారు. కానీ రేపు
మీ వసంత విహార్లో ఒక డ్రిల్ వేసి సడన్ గా ఆయిల్ కనుక్కున్నారు. క్రూడ్ ఆయిల్ చాలా పెద్ద నిక్షేపం. చేయగానే ఆ ఏరియా అంతా ఇప్పుడు అది డ్రిల్ వేసి ఆయిల్ బెల్స్ తీయాలి. తీస్తే మరి వీళ్ళందరినీ మీరు నిర్వాసులు చేయాలి. సో అప్పుడు అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్, వసంత విహార్లో మాకు ఆయిల్ దొరికింది కనుక అక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము నిర్వాసులు చేసి ఆ భూమి తీసి మేము ఆయిల్ వెల్స్ పెడతాం. ఆయిల్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. మనం ఇంపోర్ట్ చేస్తున్నాం మిడిల్ ఈస్ట్ నుంచి, అదంతా ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అయిపోతుంది. దీనివల్ల మన మిగతా అభివృద్ధి ముందుకు పోతుంది, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అవన్నీను. అప్పుడు ఎవరైతే మీరు పర్యావరణ నేతలను క్రిటిసైజ్ చేశారో వాళ్ళు సడన్ గా రియలైజ్ చేస్తారు పర్యావరణ దృష్ట్యా చాలా వీళ్ళు అది అక్కడ పర్యావరణ దెబ్బతింటుంది అనేటువంటి, అంటే పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది. అర్థమైంది కదా? సో ఇదేంటంటే ఈ పర్యావరణలో నేను చూశాను, సోంపేట ఉద్యమంలో ఉన్నాను, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ శ్రీకాకుళం. అలాగే శ్రీకాకుళంలో భావనపాడు థర్మల్ పవర్, నేను దాంట్లో లిటిగెంట్. నేను ప్రజా ఉద్యమాల్లో నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. నేను సుప్రీంకోర్టు కేసుల్లో నేను కూడా ఒక పిటిషనర్, కొన్ని విన్ చేశాను, కొన్ని పార్షల్గా విన్ చేశాను. అక్కడ ఏమైందంటే డాక్టర్లు, ట్రేడర్లు, ఇంజనీర్లు, మత్స్యకారులు అందరూ కలిశారు ఫస్ట్ టైం. వాళ్ళందరూ నేను మా వైఫ్ ఇద్దరు మేము అడ్జస్ట్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైము ఈ మత్స్యకారులకి ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తాలూకు విషయాలు, దానివల్ల వచ్చే నష్టాలు, లాభాలు, ఉద్యోగాలు వస్తాయా, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చర్చించి వాళ్ళలో ఒక నాలెడ్జ్ వచ్చిందనమాట. రాగానే అందరూ కలిసికట్టుగా పర్యావరణ పరిరక్షణ సంఘం అని డాక్టర్ కృష్ణమూర్తి గారు, వేరాడు కృష్ణమూర్తి గారు దానికి హెడ్ అనమాట, కన్వీనర్. ఒక మూమెంట్ వచ్చిందన్నమాట. ఇప్పుడు భారతదేశం అంతా సోంపేట మూమెంట్ అంటే చాలా ఫేమస్ అది. అక్కడ నేను కేసు విన్ చేశాను. నేను కూడా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నేను పిటిషన్. ఈ రోజు కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఏం చేశారు వీళ్ళు? పోలీస్ ఫైరింగ్ చేసి ఇద్దరు చంపేశారు. ఇక్కడ కూడా భావనపాడు కూడా ఇద్దరు చంపారు. చూడండి, ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఏంటంటే భావనపాడు కూడా పక్కనే ఉంది, సోంపేట పక్కనే, టెక్కల దగ్గర. అక్కడ పెద్దగా అక్కడ మంచి వెట్లాండ్స్, బీల భూములు అంటారు, చెత్తడి భూములు అంటారు, మంచి వెట్లాండ్స్. ఆ ఉప్పు తీస్తారు దాంట్లో వచ్చి. ఇప్పుడే కాదు, కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళు ఉప్పు కలెక్ట్ చేస్తారు. చిన్న చిన్న ఫార్మర్స్ వాళ్ళు ఉప్పు కలెక్ట్ చేసి, ఉప్పు మన క్రిస్టల్స్ ఉంటాయి, ఉప్పు మన మామూలు అది చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయి. నిజమే, మంచి ఉప్పు అది. మా చిన్నప్పుడు యూజ్ చేసేవారు అమ్ముల వాటిని. అప్పుడు ఏం చేశారు, దండి సత్యాగ్రహం, మహాత్మా గాంధీ గారు దండి సత్యాగ్రహం అక్కడ వెస్ట్ కోస్ట్ లో స్టార్ట్ చేశారు. చేయగానే ఇక్కడంతా అందరూ మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఇక్కడ కూడా దండి సత్యాగ్రహం స్టార్ట్ చేశారు. ఉప్పు కలెక్ట్ చేయడం. ఎందుకంటే ఉప్పు మీద ట్యాక్స్ ఉంది. ఉప్పు కలెక్ట్ చేస్తే గవర్నమెంట్ కి ట్యాక్స్, బ్రిటిష్ సామ్రాజ్యానికి ట్యాక్స్ లాస్. వాళ్ళు మీరు ఉల్లంఘిస్తారని అందరినీ అరెస్ట్ చేశారు. సో ఈ భావనపాడు దగ్గర ఆ బీలభూమిలో ఈ రోజు థర్మల్ పవర్ ప్లాంట్ వస్తుంది, అది అయిపోయిందండి, మేము ఆపాం. సో అక్కడ ఉప్పు సత్యాగ్రహం అయింది. అయితే ఆ ఉప్పు సత్యాగ్రహం వీళ్ళందరూ వెళ్ళారు, వీళ్ళు ఉప్పు కలెక్ట్ చేశారు. చేయగానే అక్కడ సబ్ కలెక్టర్ ఒక ఆయన తమిళియన్ ఐసీఎస్ ఆఫీసర్, అలాగే పోలీస్ కూడా ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, పోలీస్ సూపరింటెండెంట్. వాళ్ళు అరెస్ట్ చేశారు. కాదని చేసి ఒక 2-3 గంటలు పోలీస్ స్టేషన్లో వదిలేశారు. ఆయన లెటర్ రాశాడు చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరూ వచ్చారు, చట్టాన్ని ఉల్లంఘించారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, కానీ ఎందుకు మనం వాళ్ళని పట్టుకోవాలి, ఏదో 2 గంటలు పెట్టి వదిలేసేమో, దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు. వాళ్ళు చేసింది ఈ ఉప్పు సత్యాగ్రహం మీద వాళ్ళు చేస్తున్నారు, ఏదో చిన్న మూమెంట్ అది. చాలా బ్యూటిఫుల్ గా రిపోర్ట్ పంపించారు వాళ్ళు. ఈ పుస్తకం ఉంది నా దగ్గర. గవర్నమెంట్ వచ్చింది, ప్రజలు అడ్డారు, మత్స్యకారులు అందరూ అడ్డారు, వాళ్ళని పోలీస్ ఫైరింగ్ చేసి ఇద్దరు చంపారు. మరి బ్రిటిష్ సామ్రాజ్యం మనం కొలోనియల్ సామ్రాజ్యం అంటాం, అక్కడేమో వాడు ఎంత బ్యూటిఫుల్ గా దాన్ని వాళ్ళు ప్రజలతో డీల్ చేశారు. ఈ రోజు మనం డెమోక్రసీ అంటాం, మనం పోలీస్ ఫైరింగ్ ప్రజల మీద. ఇది ప్రజాస్వామ్యమా, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ? దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్. నేను దీని మీద ఆర్టికల్స్ రాశాను, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో. సోంపేట మీద ఆర్టికల్ రాశాను, భావనపాడు మీద ఆర్టికల్ రాశాను. అసలు డెవలప్మెంట్ అంటే ఏమిటి? సోంపేట 2006-7లో స్టార్ట్ చేసాం. అలాగే భావనపాడు కూడా 2006-7లో స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత అక్కడ మేము ప్రజలే సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేషనల్ హిస్టరీ, సెకాన్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వెట్లాండ్స్ ఎంత ఇంపార్టెంట్ అని, అది రామ్సర్ ఇంటర్నేషనల్ ట్రీటీ కింద నోటిఫై చేయవలసినటువంటి మంచి ల్యాండ్స్ అని వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. అవన్నీ మేము సబ్మిట్ చేసాం. అవి ఇంకా ఫైట్ అవుతుంది. మా కేసు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నైలో అవుతుంది. మొన్ననే నేను దాన్ని హియరింగ్ జూమ్ అదే మన ఇంటర్నెట్ ద్వారా నేను పాల్గొన్నాను. మళ్ళీ 27 ఉంది. చాలా పెద్ద మూమెంట్ అది. రెండును వాళ్ళతో మనం రెగ్యులర్ టచ్ లో ఉంటాం. అప్పుడే ఈ కోవాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్
న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి చాలా మందికి తెలియదు. నేను న్యూక్లియర్ ఫిజిసిస్ట్ నేను. నా సబ్జెక్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్. నేను అటామిక్ ఎనర్జీ కమిషన్ వాళ్ళు నన్ను ఆంధ్రప్రదేశ్‌లో నేను సెక్రటరీగా ఉన్నప్పుడు నన్ను ఒక కమిటీ వేశారు. ఈ న్యూక్లియర్ పవర్స్ ఎలా ప్రైస్ ఎలా ఆ ప్రైస్ కమిటీ నేను చైర్మన్‌గా ఉన్నాను. నా రిపోర్ట్ అది. దానివల్ల ఉన్నటువంటి డేంజర్స్ ఎవరికీ చెప్తే అర్థమవ్వదు. న్యూక్లియర్ అంటే దాంట్లో ఎటువంటి పొటెన్షియల్ డేంజర్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటర్ బోర్డ్‌కి వాళ్ళకి స్వేచ్ఛ లేదు. వాళ్ళు అసలు అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తారు. ఇలా ఎన్నో విధాలుగా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ప్రజల తరఫున వీటి మీద ఉద్యమాలు చేస్తాం.